ఓకే. ఒక కిండర్ గార్డెన్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఈ చేతిలో శాంతి ఉంది, ఈ చేతిలో 5 స్టార్ చాక్లెట్ ఉంది, ఏం కావాలంటే ఏమంటారు? 5 స్టారే అంటారు. వాళ్ళకి శాంతి అంటే ఎవరిదో పేరు అనుకుంటారు. సేమ్ థింగ్ శ్రీకాంత్ మీ తాతగారి దగ్గరికి వెళ్ళాడు, ఈ చేతిలో శాంతి, ఈ చేతిలో 5 స్టార్ చాక్లెట్ పెట్టుకో, ఏం కావాలంటారు? శాంతి ఇచ్చేయమంటారు. 100 5 స్టార్ చాక్లెట్లు కొనిస్తానంటారు. చిల్డ్రన్ లివ్ ఇన్ ప్రెజెంట్ మూమెంట్. వాళ్ళు ఈ క్షణంలో ఉంటారు టోటల్గా. ఉయ్యాలు కట్టినవి చూసి నవ్వుతారు, మదర్ కళ్ళు చూసి నవ్వుతారు, చేతులు చూసి నవ్వుతారు. దే డోంట్ నీడ్ ఎనీ రీజన్ టు బీ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. ఎప్పుడు ఏడుస్తారు? ఆకలి వేస్తే ఏడుస్తారు, బెడ్ వెయిట్ అయితే ఏడుస్తారు. వెళ్ళి అడగండి స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్ని, ఆర్ యూ హ్యాపీ? ఫస్ట్ క్లాస్కి 10 kgs లగేజ్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది, 10th క్లాస్కి వస్తే సంతోషం. 10th క్లాస్ బ్రదర్ని అడగండి, ఆర్ యూ హ్యాపీ? 600కి 590 వస్తున్నాయి, అట్లీస్ట్ 550 వస్తే సంతోషం. వచ్చినాయి, ఆర్ యూ హ్యాపీ? ఇంటర్మీడియట్ మంచి రెసిడెన్షియల్ కాలేజ్లో సీట్ వస్తే సంతోషం. వచ్చింది, ఆర్ యూ హ్యాపీ? ఇంజనీరింగ్ మెడిసిన్లో సీట్ వస్తే సంతోషం. వచ్చింది, ఆర్ యూ హ్యాపీ? ఇప్పుడే కదా ఎంటర్ అయింది, 4 years డిస్టింక్షన్తో కంప్లీట్ చేయాలి, క్యాంపస్ ఇంటర్లో సెలెక్ట్ కావాలి, రెమ్యూనరేటివ్ శాలరీ కావాలి, అప్పుడు సంతోషం. అన్నీ వచ్చినాయి, ఆర్ యూ హ్యాపీ? మ్యారేజ్ అయితే సంతోషం. ఇట్ ఈస్ సెడ్ దట్ ఫస్ట్ 6 months హస్బెండ్ విల్ టాక్, వైఫ్ విల్ లిజన్. మ్యారేజ్ అయినాక ఆఫ్టర్ 6 months వైఫ్ విల్ టాక్, హస్బెండ్ విల్ లిజన్. ఆఫ్టర్ 1 year బోత్ విల్ టాక్, నైబర్ స్టార్ట్స్ లిజనింగ్. ఇద్దరు పిల్లలు కలిగారు, ఆర్ యూ హ్యాపీ? వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ దొరికితే, ఆరోగ్యం బాగుంటాయి, ఈ సైకిల్ ఇట్లా తిరుగుతుంది. రిటైర్ అయిన వాళ్ళు అడిగితే చెప్తారు, హాఫ్ ఆఫ్ ద లైఫ్ వీ స్పెండ్ అవర్ హెల్త్ ఫర్ సేక్ ఆఫ్ వెల్త్, రిమైనింగ్ హాఫ్ యూఆర్ స్పెండింగ్ ద వెల్త్ టు రీగెయిన్ బ్యాక్ ద హెల్త్. ఈ బ్యాడ్ స్టాటిస్టిక్స్. లైఫ్ ఏమో ఈ మూమెంట్లో ఉంది, మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం. సో గురుజీ ఏం చెప్తున్నారు? ఈ లింక్స్ పెట్టుకుందాం కదా, ఫస్ట్ డీలింక్ చేయండి. ఐఎమ్ హ్యాపీ, ఐ విల్ అచీవ్ దట్ ఆల్సో. లివ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్, నాట్ ఎక్స్పెక్టింగ్ జాయ్. ప్రతి మూవ్, ఇప్పుడు శ్రీకాంత్ నువ్వు యూఎస్ వెళ్తున్నావు, అప్లికేషన్ దగ్గర నుంచి వెళ్ళేదాకా హ్యాపీగా ప్రొసీడ్ అయితే ఏమవుతుంది? ప్రెజెంట్ మూమెంట్లో ఉంటారు. మీరు ప్రెజెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు రిజల్ట్ 100% ఇస్తుంది. అర్థమైంది కదా గురుజీ ఏం చెప్తున్నారు? ఎండ్ కాదు హ్యాపీనెస్, దట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యాపీ. సో అన్హ్యాపీకి రీజన్ ఏంటి అని అంటే, వీ డోంట్ గివ్ 100%. సపోజ్ ఇది ఐస్ క్రీమ్ అనుకోండి, చిన్నపిల్లలు ఉన్నారంటే హోల్ ఫోకస్ ఐస్ క్రీమ్ మీద ఉంటుంది, పుల్ల మిగిలేదా కళ్ళు ఇటు ఇటు మెదలో. చూడండి, నిద్రపోతే 100% నిద్రపోతారు, యోగిక్ స్మైల్ ఉంటుంది, వాళ్ళని చూస్తే మీకు రిలీఫ్ వస్తుంది. ఏడిస్తే 100% ఏడుస్తారు, ఎక్కడున్నా మదర్ ఉరికొస్తుంది. నవ్వితే కరెంట్ అయిపోతారు, వాళ్ళు ఏం చేసినా 100% చేస్తారు, అందుకే స్ట్రెస్ ఫ్రీ ఉంటారు. రెండోది. మూడోది, గురుజీ ఏం చెప్తున్నారు? ఐఆమ్ పీస్, ఐఆమ్ జాయ్. నేనే శాంతి, నేనే అన్నది, అన్ని రీజన్స్ టు బి హ్యాపీ, బట్ ఫైనల్లీ ఐఎమ్ పీస్, ఐఎమ్ జాయ్. నేను హ్యాపీగా ఉంటే, మీకు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, 15 hours ఎక్స్ట్రా వర్క్ చేసిన ఒత్తిడి రాదు, ఎందుకంటే మీకు ఇష్టం కాబట్టి. 15 secondsలో ఒత్తిడి వస్తుందంటే ఇష్టం లేదు కాబట్టి. సో గురుజీ ఏం చెప్తున్నారు? మస్క్ డీర్ అని ఉంటుంది, కస్తూరి జింక్, అది దానిలో నుంచి ఫిరమన్ సుగంధం వస్తుంది. జెంట్స్ షేవింగ్ చేసుకున్నాక రాసుకుంటారు, ఆఫ్టర్ షేవ్ లోషన్. దానికి తెలీదు దానిలో నుంచి వస్తుందని, ఎతుకుతా ఉంటుంది, ఒకరోజు చచ్చిపోతుంది. అట్లనే ఎతుకుతున్నాం మనం. పీపుల్ సర్చ్ ఫర్ జాయ్ ఎవ్రీవేర్, నాట్ నోయింగ్ ద సోర్స్ ఈజ్ జాయ్. మీరు చూడండి, ఒక సంవత్సరం ప్లాన్ చేసి 15 hours జర్నీ చేసి 10 గంటలు మెట్లు ఎక్కి 5 గంటలు వెయిట్ చేసి 24 hours తపస్సు చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళగానే కళ్ళు మూస్తారు, ఎందుకంటే హ్యాపీనెస్ ఇక్కడ ఉంది, అక్కడ లేదు. మీ మదర్ పెట్టిన కొత్త పచ్చడి టేస్ట్ చూడు, ఇమ్మీడియట్గా కళ్ళు మూస్తారు, ప్రజెంట్ మూమెంట్కి వస్తారు. మంచి మ్యూజిక్ వింటే ప్రజెంట్ మూమెంట్కి వస్తారు, మంచి ఫ్రాగ్రెన్స్ వింటే ప్రజెంట్ మూమెంట్కి వస్తారు. హ్యాపీనెస్ ఈజ్ నౌ అండ్ హియర్, ఇది చెప్తున్నారు గురుజీ. యు ఆర్ పీస్, యు ఆర్ జాయ్. నేనే శాంతి, నేనే ఆనందం, అది చెప్తున్నారు గురుజీ. భగవద్గీత 2nd chapter ఏం చెప్తుంది? అంతర్ముఖి సదా సుఖి, బహిర్ముఖి సదా దుఃఖి. తాబేలు ఉంటుంది కదా, ప్రాబ్లం వచ్చిందంటే తలా కాళ్ళు లోపలికి ఇట్లా లాగేస్తుంది. అట్లనే గో బ్యాక్, గో బ్యాక్, హ్యాపీనెస్ ఈజ్ ఇన్సైడ్. అంతర్ముఖి సదా, ఎవరైతే డీప్ లోపల వెళ్తారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, బయటకు వెళ్ళిపోయే వాళ్ళు దుఃఖంగా ఉంటారు. సో ఈ కోర్స్ ఏం చేస్తుంది అని అంటే, లోపల తీసుకెళ్తుంది. సుదర్శన్ క్రియ, ప్రాణాయామ, మెడిటేషన్స్, ఇవంతా యోగా ఎందుకు చేస్తున్నామంటే టు గో ఇన్సైడ్, బికాస్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్సైడ్. ఇది చెప్తున్నారు గురుజీ హ్యాపీనెస్ గురించి ఈ కోర్సులో. ఓకే, జై గురుదేవ్.